హాయ్ బాగున్నారా? వచ్చేసా. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నాకు తెలిసి బాగానే ఉంటారు. ఏంటి కొత్త గెటప్? ఇది చూస్తే నేనే గుర్తొస్తున్నాను అని అర్థమైంది. కానీ ఇక్కడ చూడండి, నేను స్క్రిప్ట్ రాసేసి చించి నేను చాలా విధాలుగా అయితే ట్రై చేశానండి ఆ ఫ్యాక్ట్స్ కోసం. అందుకనే ఈ వీడియో కొంచెం మంచిగా చేసి ఆ ఫ్యాక్ట్స్ ఏవైతే మీకు ఇంపార్టెంట్ అయితే ఉంటాయో అవి ఫ్యాక్ట్స్ చేసి దీంట్లో పెట్టానన్నమాట. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? అయితే వీడియోలోకి ఫ్యాక్ట్ నెంబర్ 1, షుగర్ ఇన్ లెమన్స్. షుగర్ ఇన్ లెమన్స్ అంటే ఏం గుర్తొస్తుంది? ఓహో, లెమన్స్ స్ట్రాబెర్రీస్ చూడగానే కొంపదీసి ఇదేమైనా ఫ్రూట్స్ మార్కెట్ పెడుతుందా ఏంటి అని అనుకుంటున్నారు కదా. బాబు జోకులు కాస్త నెమ్మదిగా, పక్కింట్లో పసిపిల్లు ఉన్నారు దడుచుకుంటారు. అదేం కాదండి, స్ట్రాబెర్రీస్లో కన్నా ఆరెంజెస్లోనే షుగర్ ఎక్కువ ఉంటుందని ప్రూవ్ అయింది. ఫ్యాక్ట్ నెంబర్ 2, నెవర్ స్పాయిలింగ్ ఫుడ్. ఫ్రెండ్స్, విచ్ ఇస్ అ న్యాచురల్ ఫుడ్ అనగానే మనకి హనీ అని ఒక్కటే గుర్తొస్తుంది. మరి ఆ హనీ ఫ్యాక్ట్ వచ్చేసి, ఈ హనీ అంట ఎన్ని రోజులైనా, ఎన్ని మిలియన్ ఇయర్ అయినా అంతే ఉంటుందంట, స్పాయిల్ అవ్వదు మన పికిల్స్ లాగా. ఫ్యాక్ట్ నెంబర్ 3, ప్రింగిల్స్ అనగానే మనకి పొటాటో చిప్సే గుర్తొస్తాయి. ఎందుకంటే కొత్తగా ఈ ప్రింగిల్స్ అనేది మనకి రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కానీ ఈ పొటాటో చిప్స్ ఎలా చేస్తారంటే, ఆ పొటాటోని డీహైడ్రేట్ చేసి వాటిని ఫ్లెక్స్గా తయారు చేసి ఆ తర్వాత ప్రాబబుల్ షేప్లో చేస్తారంట. నేను నిజంగా పొటాటో చిప్స్ ఇలా వస్తాయా అని నేను ఫ్రై చేస్తే ఇలా అయితే రాలేదు ఫ్రెండ్స్. ఫ్యాక్ట్ నెంబర్ 4, బెనిఫిట్స్ ఆఫ్ లెమన్ అండ్ సాల్ట్. దీని గురించి వింటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఒక లెమన్ తీసుకొని దాన్ని 4 స్లైసెస్గా కట్ చేసుకొని దాంట్లో ఉప్పు అయితే నింపండి. ఆ తర్వాత మీరు ఎప్పుడైతే పడుకుంటారో ఆ టైంలో డైనింగ్ టేబుల్ మీద ఆ లెమన్ అనేది పెడితే మీకు మార్నింగ్ లేచే కల్లా చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేది ఉంటుందంట. ఇది ప్రూవ్ అయింది. ఫ్యాక్ట్ నెంబర్ 5, ద ఓల్డెస్ట్ వైన్స్. ఫ్రెండ్స్, ఈ ఇమేజ్లో ఉన్న ఓల్డెస్ట్ వైన్ బాటిల్ని మీరు గమనిస్తున్నారా? దీన్ని వరల్డ్లో ఓల్డెస్ట్ వైన్ బాటిల్ అని పిలుస్తారంట. ఇది ఎన్ని సంవత్సరాలుగా ఓపెన్ అవ్వాలంటే 1650 ఇయర్స్ వరకు ఓపెన్ అవ్వలేదంట. కానీ ఇది ఎక్కడ దొరికిందో తెలుసా మీకు? రోమన్ టోమ్లో. ఫ్యాక్ట్ నెంబర్ 6, స్క్వేర్ వాటర్ మిలన్. ఫ్రెండ్స్, ఇమేజ్లో ఉన్న వాటర్ మిలన్ని మీరు చూసారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సోషల్ మీడియాస్లో ఇదే ట్రెండింగ్గా మారింది. మరి దీని ఫ్యాక్ట్ ఏంటో తెలుసుకుందామా? ఇది జపాన్లో ఎక్కువగా పండిస్తారు. మరి జపాన్లో ఎంత రేట్ కంటే చాలా తక్కువ రేటుకి వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఎఫెక్ట్స్ ఆఫ్ కెఫెయిన్. ఫ్రెండ్స్, ఈ కెఫెయిన్ గురించి మీకు కొందరికి డౌట్స్ మరియు క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి కదా. అందుకనే ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఇవ్వడానికి ఈ ఫ్యాక్ట్ అయితే చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ కెఫెయిన్ తాగుతామో అప్పుడు మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది స్టిమ్యులేట్ అయ్యి మనం అవాక్గా మరియు లెస్ టైర్డ్గా కనపడతాము. మరీ ఎక్కువగా తాగినా ఇది బ్రెయిన్ దగ్గరికి వెళ్ళి డ్యామేజ్ చేసే అవకాశాలు చాలా అని ఫ్యాక్ట్ తెలిసింది. 8th ఫ్యాక్ట్, బెనిఫిట్స్ ఆఫ్ ఎగ్. ఫ్రెండ్స్, బెనిఫిట్స్ ఆఫ్ ఎగ్ అంటే మీకు ఒక పాట గుర్తొస్తుంది. అది ఏంటంటే, గుడ్డుని తినండి శక్తిని పెంచండి అని ఒక పాట గుర్తొస్తుంది. మరి ఎగ్ అంటే ఏంటి అని అంటే ప్రోటీన్ అంటారు కదా. ఎస్, దాని లోపల ఏముంటుంది? మరి దాని లోపల అమోనియా యాసిడ్ ఉంటుంది. ఆ అమోనియా యాసిడ్ దేనికి హెల్ప్ అయ్యిద్ది అంటే రిఫ్లెక్సెస్కి హెల్ప్ అయ్యిద్ది. ఫ్యాక్ట్ నెంబర్ 9, సునోనియన్స్. చాలా వింతగా ఉంది కదా పేరు. సరే, మరి దీని ఫ్యాక్ట్ ఏంటో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, రీసెర్చ్ ప్రకారం ఈ ఆనియన్స్ చాలా స్వీట్గా అండ్ చాలా టేస్టీగా ఉంటాయంట. మరి ఎప్పుడైతే కట్ చేస్తామో అప్పుడు టీయర్స్ వస్తాయా అని మీ డౌట్ కదా. కానీ ఎప్పుడైతే కట్ చేస్తామో అప్పుడు టీయర్స్ అయితే రావు. ఇది ఎక్కువగా చైనా, జపాన్లో యూజ్ చేస్తూ ఉంటారు. మీకు ఇష్టం లేకపోతే ఈ ఆనియన్స్ కొనుక్కోండి ఫ్రెండ్స్. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఎగ్ ప్లాంట్ అండ్ నికోటిన్. ఫ్రెండ్స్, ఈ ఎగ్ ప్లాంట్ అనగానే మీకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదా. కానీ అంత ఆశ్చర్యం పడక్కర్లేదు. ఎందుకంటే బిగ్ సైజ్ ఆఫ్ బ్రింజల్స్ని ఎగ్ ప్లాంట్ అని పిలుస్తారు. మరి దీని ఫ్యాక్ట్ వచ్చేసి ఏంటో తెలుసుకుందామా? దీంట్లో నికోటిన్ అనేది ఉంటుందంట. సపోజ్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఫ్రెండ్స్. ఇది 9 కిలోగ్రామ్స్ ఉందనుకో, దాంట్లో కూడా నికోటిన్ అనేది 9 కిలోగ్రామ్సే ఉంటుందంట. ఎందుకంటే సేమ్ క్వాంటిటీలో ఉంటుందంట, లైక్ సిగరెట్. ఫ్యాక్ట్ నెంబర్ 11, మెకడేమియా నట్స్. మెకడేమియా నట్స్ అంటే ఏమనుకుంటున్నారు ఫ్రెండ్స్? ఈ నట్స్ మనం తినేవైతే కావు. ఎందుకంటే ఇవి డాగ్స్కి టాక్సిక్ నట్స్ అన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 12, ద క్రోసెంట్.
క్రోసెంట్ అంటే ఈ పేరు ఎక్కడ వినలేదు, అసలు ఏంటి? ఓహో ఫ్రెండ్స్, ఇది చూసి పఫ్ అయితే అనుకోకాకండి. ఎగ్ పఫ్, చికెన్ పఫ్ మనం తింటాం కదా, ఆ పఫ్లు అయితే నేను అదే అనుకోని గూగుల్లో చాలాసార్లు కొట్టాను ఫ్రెండ్స్, కానీ అదైతే రాలేదు. దీని పేరు వచ్చేసి క్రోసెంట్, ఐస్ సైలెంట్ అన్నమాట. ఇది మొదటిసారిగా ఎక్కడ ఇన్వెంట్ చేశారంటే ఆస్ట్రియాలో ఇన్వెంట్ చేశారు. అమ్మాయి అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? నో 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 వద్దురా, కంట్రోల్.